వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రతి ఏడాది భిన్నమైన ఆలోచనలతో గణపతిని రూపొందించే మైక్రో ఆర్టిస్ట్ మధు ఈసారి కూడా పర్యావరణ హితమైన విగ్రహంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఏడాది కుమ్మరి వృత్తిదారులకు అంకితం చేస్తూ వారు మట్టితో తయారు చేసే వస్తువులను విగ్రహ నిర్మాణంలో వినియోగించారు. సురాయి, దీపాలు, మట్టి ప్లేట్లు, కుండలు, మట్టి గ్లాసులు, కప్పులు, గల్లబుడ్డి వంటి సంప్రదాయ వస్తువులతో ప్రత్యేక గణేశుని తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరం కొత్త ఆలోచనతో ప్రకృతికి మేలు చేసే విధంగా ఈకో ఫ్రెండ్లీ గణపతిని తయారు చేయటమే నా ప్రధాన ఉద్దేశం, ఆకాంక్ష అని మైక్రో ఆర్టిస్ట్ మధు తెలిపారు. మట్టి గణేశునికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రకృతిని కాపాడటమే నిజమైన గణపూజ అని మైక్రో ఆర్టిస్ట్ మధు అన్నారు. క్రియేటివ్ గణేష ఉత్సవ కమిటీలో ఎవ్రీ ఇయర్ ఒక సరికొత్త వినాయకుడు చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు చేయడం ముఖ్య ఉద్దేశం. ఈ ఇయర్ వచ్చేసి మన మట్టి పాత్రలతోనే వినాయకుడు చేయడం జరిగింది. ఇక్కడ వాడిన ప్రతి వస్తువు మట్టితోని చేసిన వాళ్ళే. ఇది ఏంటి అంటే మన కుమ్మరి వాళ్ళకు సపోర్ట్కి డెడికేట్ చేయడం వల్ల అది డెడికేషన్కి నేను ఈ వినాయకుడు చేయడం జరిగింది. ఈ వినాయకుడు వచ్చేసి 7th ఇయర్ రన్నింగ్ అన్నట్టు. ఫస్ట్ ఇయర్ నుండి 6 years వరకు ఎవ్రీ వినాయక చవితికి ఎకో ఫ్రెండ్లీ ఇవ్వాలి అనేది నా ముఖ్య ఉద్దేశం.